జగనన్న భూభక్ష చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను వెంటనే రద్దు చేయాలని ఏలూరు జిల్లా టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి బొబ్బర్ రాజపాల్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ అధ్యక్షుడు రావూరి కృష్ణ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పెనుమర్తి రామ్ కుమార్, అల్లూరి రామకృష్ణ, గుమ్మడి ప్రసాద్, కిషోర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కష్టపడి సంపాదించుకున్నటువంటి ఇళ్లు, అపార్ట్మెంట్లు, భూములు రైతుల్ని, నివాసస్తుల్ని అన్యాయం చేస్తూ, ద్రోహం చేస్తూ 2022 ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ఏదైతే తీసుకొచ్చారో దాన్ని రద్దు చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ చట్టం ఎంత భయంకరం కూడా ఆక్రమించే విధంగా మన సొంతలో కలిగి ఉన్న అద్దెకి ఇవ్వాలన్నా కూడా ప్రభుత్వం పర్మిషన్ కావాలి. మనం ల్యాండ్ ఎవరికన్నా అమ్ముకోవాలన్నా, కొనుక్కోవాలన్నా ప్రభుత్వ అధికారులు పర్మిషన్ కావాలి. ఇది అన్యాయం జరుగుతుందని చెప్పేసి మన కోర్టుకు వెళ్తే అక్కడ సివిల్ చట్టం యాక్ట్ పనిచేయదు. అంటే లీగల్ యాక్ట్ నుండి, లీగల్ సర్వీస్ నుంచి తప్పించేసి తన చెప్పు చేతల్లో ఉన్న అధికారాలకు అధికారం ఇస్తూ ఇక్కడ అద్దెకిచ్చే అవకాశం లేకుండా, ఇళ్లు అమ్ముకునే విధంగా లేకుండా ఈ ఆంధ్రప్రదేశ్ భూభాగాన్ని అంతటా కూడా ఆక్రమణ చేసుకునే ఒక దౌర్భాగ్యమైన భయంకరమైనటువంటి చట్టాన్ని తీసుకొస్తూ ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని, ఇది చాలా దుర్మార్గం. ఈ చట్టాన్ని రద్దు చేయటమే కాదు, ఈ చట్టం అమలు చేయాలని ఆలోచన వచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి, పార్టీ అధ్యక్షుడిని మే 13వ తారీఖున చాలా బలవంగా నిర్ణయం తీసుకొచ్చి బుద్ధి చెప్పి ఇంటికి పంపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.